డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డినాయక్పై కేసు నమోదైంది. డోర్నకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఘర్షణ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ రెడ్డినాయక్ సహా 17 మందిపై కేసులు నమోదు చేశారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డినాయక్పై కేసు నమోదైంది. డోర్నకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఘర్షణ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ రెడ్డినాయక్ సహా 17 మందిపై కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, డోర్నకల్లో జరిగిన ఘటనకు సంబంధించి రెడ్డినాయక్ సహా 17 మందిపై కేసులు నమోదు చేశారు కదా, ఏంటి కేసు సంబంధించి వివరాలు? నవీన్, ఇది డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా డోర్నకల్ మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రెడ్డినాయక్ మీద ఒక చిన్న పిచ్చి కేసు కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగినటువంటి డోర్నకల్లో జరిగినటువంటి ఘర్షణలో రెడ్డినాయక్ ని బాధ్యులు చేసి ఆయనతో సహా 17 మంది పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. 353, 143, 147 సెక్షన్ల కింద రెడ్డినాయకును ఏవన్ గా తీసుకు మరో 16 మంది పైన కూడా వరుసగా కేసులు నమోదు చేశారు. ఘర్షణ గొడవలకు అన్నింటికి కూడా రెడ్డినాయకే కారణం, ఆయన వల్లనే ఈ ఘర్షణ అంతా జరిగిందంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు బీఆర్ఎస్ నేతలని మొత్తం కూడా వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీని వెనక కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలోనే ప్రోద్బలంతో తమ పైన కేసులు పెట్టారని రెడ్డినాయక్ తీవ్ర ఆవేశాలు వ్యక్తం చేశారు. తాను మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తాను మంత్రిగా అవుతాను, మంత్రి అయిన తర్వాత వీళ్ళ సంగతిని చెప్తానని ఒక ఇంత ఆగ్రహం, ఆవేశం, సహనం కోల్పోయి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పటి వరకు డోర్నకల్ రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. రెడ్డినాయక్ మీద ఇప్పటి వరకు ఒక కేసు లేకపోయినా ఇప్పుడు పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. ఇటు బీఆర్ఎస్ అయితే నిరసనలకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ నవీన్.